పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ కళాశాల కరెస్పాండెంట్ మద్యం మత్తులో విద్యార్థులను చితక్కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ వసంత్ విద్యార్థులను కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. సోమవారం సీనియర్లకు జూనియర్లకు మధ్య తలెత్తిన ఓ చిన్నపాటి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన ఆయన గొడవపడిన ఇద్దరు విద్యార్థులను వెంటపడి మరీ బాధడం వల్ల శ్రీనివాసులు అనే విద్యార్థి చేయి విరిగిపోయింది. తమ బిడ్డలకు తగిలిన దెబ్బలను చూసి ఆవేదనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వాళ్ళు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు రిఫర్ చేయాలా, దానికి సంబంధించి వాళ్ళని పిలిపించి ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వాలా. అంతేగాని డైరెక్ట్గా ఇతను మ్యాన్ హ్యాండ్లింగ్ నైట్ టైం 1 గంటకు వచ్చి అతను రూమ్లో పడుకున్న పిల్లల్ని కిందకు పిలిపించి కర్రలు తీసుకొని కొట్టబోతే తలకు దెబ్బ తగులుతుందని చెప్పని ఈ చెయ్యి అడ్డం పెట్టాలి, చెయ్యి ఇరిగిపోయింది సార్. రేపు ఉదయం ఎగ్జామ్ రాయాలి. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కనీసం బతిమలు ఆడుకొని ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసుకొని మా పిల్లోడికి భయం లేకుండా దీని మీద దృష్టి పెట్టిద్దామని చెప్పిన వాళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేదు. మిగతా ఇవ్వచ్చా చెప్పించినా కూడా రెగ్యులర్గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పని అతను మాట్లాడసాగారు సార్. దగ్గర కర్ర ఉంటే ఆ కర్రతో వచ్చి గొడవలో ఉన్న వాళ్ళు కూడా పక్కకు రానిమన్నారు సార్. మేము సార్ ఇలా జరిగింది సార్ అన్నాము, వచ్చి కర్రతో కొట్టేశారు సార్. చెయ్యి తల మీద కొట్టబోతే చెయ్యి అడ్డం పెట్టారు. ఇక్కడ ఫ్రాక్చర్ సార్, ఇక్కడ తగిలింది, ఎక్కువ బయటలాగా పరిగెత్తాను సార్. ఆయన వచ్చి మళ్ళీ వచ్చి కొట్టాడు సార్, చేతితో మళ్ళీ వచ్చి తరుగుంట వచ్చి కొట్టేశారు సార్. 14 మంది సార్. ఏం జరిగింది అని అన్న కూడా అనలేదు సార్. వచ్చి కొట్టడం మొదలు పెట్టారు సార్. ఏం చేస్తున్నారు సార్, ఇష్ట ప్రకారం వచ్చి ఆయన దిక్కు తెలియక ఇష్ట ప్రకారం వచ్చి కొట్టేశారు.